మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్షీట్స్ కానీ, తర్వాత ఓటీ రూమ్లో వేసుకున్నటువంటి డాక్టర్స్ కోట్ కానీ, ఇవన్నీ ఎప్పటికప్పుడు చాలా శుభ్రంగా పరుస్తున్నటువంటి వృత్తిరీత్యా వీళ్ళు సాకలి కులము. వీళ్ళు చేసేటువంటి బట్టలు ఉతికి పెట్టడం అంటే వీళ్ళు గత 25 సంవత్సరాల నుండి ఇదో పనిలో ఉన్నారు. అంటే ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నటువంటి వీళ్ళని ఇప్పుడు కాంట్రాక్ట్ కింద తీసుకొని వర్క్ చేయిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎప్పటి నుంచి బట్టలు ఉతుకుతా ఉన్నారు, అసలు ఎట్లా ఉతుకుతారు, వీటి పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు మీరు బట్టలు ఎన్ని ఏళ్ళ నుంచి ఉతుకుతున్నారు ఇక్కడ? మేము 25 సంవత్సరాల నుంచి ఈ దోబీ వృత్తి పని చేస్తున్నాం. అంటే మీ వృత్తిని దోబీ వృత్తి అంటారా? దోబీ వృత్తి పని చేస్తున్నాం. ఓకే. గతంలో 6 గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండ్రి. ఓకే. ఆ ఉద్యోగస్తులు రిటైర్డ్ అయ్యి దిగిపోయే క్రమంలో 2 మిగిలారు. ఓకే. ఆ 2 తరపున మేము చేయలేమని వాళ్ళు లెటర్ ఇచ్చారు గవర్నమెంట్కు. ఓకే. అదేగా ఆ గవర్నమెంట్కు లెటర్ ఇచ్చారు. ఇస్తే దాన్ని బట్టి మళ్ళీ వీళ్ళు టెండర్ రాశారు. ఓకే. టెండర్ రాస్తే అది సొంతంగా మా సొసైటీకి ఇచ్చారు. ఓకే. సొసైటీకి ఇస్తే మేము నా భార్య ఇద్దరం కలిసి సొసైటీ నెంబర్లో ఎన్నుకొని ఆ పని మేము చేస్తున్నాం. ఓకే. చేస్తున్న క్రమంలో మాకు అయ్యేదే ఉండే, కలెక్టర్కు రాస్తే అయ్యేదే, ఆఫీసర్లు దాన్ని నిర్లక్ష్యంగా తీసుకొని ఎట్టి చేయించుకొని ఇంత మా దోబి పని మా టెండరు మా సొసైటీకే డబ్బులు ఇచ్చారు. ఓకే. ఆ సొసైటీ నుంచి మళ్ళీ నేను తీసుకున్నాం, మా ఇద్దరం భార్య భర్తలు. అంటే ఇప్పుడు అట్లా ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు? 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఓకే. మధ్యాహ్న కేసీఆర్ వచ్చినాక ఒక 5-6 సంవత్సరాలు టెండర్ కిందనే చేసినాం, మా సొంత టెండర్ కింద. ఓకే. తర్వాత మళ్ళా మధ్య దళాలకు ఇచ్చారు. ఓకే. మధ్య దళాలకు ఇచ్చినాక వాళ్ళు చెప్పినట్టు మేము చేసేటట్టు పోయినాం. మాది తీసేసారు, మాకు చెప్పకుండా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తుర్రు మరి అని మమ్మల్ని ఏది అడగకుండా మధ్య దళాలు రాగానే మమ్మల్ని మాట ముచ్చట లేకుండా ఎల్దింగేసారు. అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు జీతం ఎంత ఇచ్చేది, ఇప్పుడు మధ్య దళారులు వచ్చినప్పుడు కాంట్రాక్ట్ కింద ఎంత ఇస్తున్నారు? అప్పుడు 12,000 చిల్లర ఇచ్చారు ఓకే. టెండర్ మీద, మా సొంత టెండర్ మీద ఇచ్చారు. ఇప్పుడు మధ్య దళాలు పోయినాక వాళ్ళు మనుషులను తీసేసారు, తక్కువ పెట్టిర్రు, 10,000 ఇస్తుండ్రు. ఓకే. ఇప్పుడు మాకు పిఎఫ్ కూడా కట్ అవుతుంది అన్నాడు కొంత, మరి అయ్యిందో కాలేదో ఇక తెలుస్తలేదు. ఓకే. కానీ చాలా కష్టం చేస్తున్నాం, ఈ కష్టానికి ఫలితం లేదు. మొత్తం మధ్య దళాలకు ఇస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం అన్ని రకమైన బట్టలు మురికితో ఉన్నాయి, అన్నీ శుద్ధి చేసి మంచిగా మల్లెపూలు లాక్క మేము మంచానికి తిరిగి మేము వార్డులలో వంచి హెడ్ సిస్టర్లకు నచ్చజెప్పి డాక్టర్లకు నచ్చజెప్పి మా పని మేము పూర్తి చేసుకొని మేము ఇంటికి పోతున్నాం. ఉదయం 8 గంటలకు వచ్చి మళ్ళా 4:30-5కి మళ్ళీ అదే పనికి ముగించుకొని పోతున్నాం. అంటే ఇప్పుడు హాస్పిటల్లో బట్టలు ఇంతకు ముందు అంటే మీరు ఎట్లా ఉతికేది, ఇప్పుడు ఎట్లా ఉతుకుతున్నారు? ఇంతకు ముందు గవర్నమెంటే మొత్తం సప్లై ఇచ్చింది. బెడ్షీట్కు ఇంత అని 100 బెడ్షీట్లకు 1 కిలో బ్లీచింగు, 2 కిలోల సోడా, 1 నీళ్ళ మందు ప్యాకెటు, 100 బట్టలకు 1 సబ్బు ఇట్లా సప్లై చేస్తే మేము వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ తోటి శుభ్రంగా వెండి ఆ యొక్క మెడికల్ సూపరింటెండెంట్కే కానీ మెడికల్ ఆర్ఎంఓ కానీ నచ్చిన విధంగా మేము పనిచేసి ఒప్పజెప్పినాము. అప్పుడు చాలా మంచిగా పని జరిగింది. ఇప్పుడు మధ్య దళాలు ఎట్లా చెప్పితే అట్నే చేస్తున్నాం, వాళ్ళు ఎట్లా పని తీసుకుంటే అట్నే చేస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు ఎలాంటి అంటే ఇప్పుడు బట్టలు ఉతకడానికి వాడే పౌడర్స్ అంటే కెమికల్స్ పౌడర్ ఏం వాడతారు అసలు? ఇప్పుడు కెమికలే ఇస్తుండ్రు. అంటే ఏంటి ఆ కెమికల్? ఏంటి ఆ కెమికల్ పేరు? నీళ్ళ మందులో ఉంటుంది అయ్యా, సబ్బు సర్పు అన్ని ఇస్తారు. ఇప్పుడు మా పని మాకే ఇవ్వాలని కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి మమ్మల్ని ఈ గవర్నమెంట్ సెక్టార్లలో ఎక్కడైనా మా తెలంగాణలో మా దోబీల ఐక్యత, మా పని మాకే ఇవ్వాలి. ఇంతలా మిషన్ అయినా మీ గవర్నమెంటే మీరు భరించుకొని ఆ ల్యాండ్లో మమ్మల్ని స్వచ్ఛందంగా మా పని మాకు ఇవ్వాలని ఆ గవర్నమెంట్ని ప్రార్థిస్తూ ఆ రేవంత్ రెడ్డిని కూడా. ఇప్పుడు మీరు బట్టలు ఉతికినారు, తీసుకొచ్చి ఇట్లా కింద వేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు మీకు ఇట్లా దండం లెక్క తీగల మీద ఆరేసేది ఉండదా? ఇప్పుడు దండము లేదు. ఇప్పుడు దండము మరి గవర్నమెంట్ వచ్చినాక చేయలేదు. మరి ఇప్పుడు మరి
ఇక గిట్నే మాకు స్థలం ఉన్న కాడ ఆరేసి ఇస్తున్నాం. బెడ్షీట్ల మీద వేసేటువంటి ఆ బెడ్స్ని, ఆ బ్లాంకెట్లని అంటే రక్తపు మరకలు కావచ్చు, వాళ్ళు ఉమ్మిన తర్వాత వామిటింగ్స్ చేసుకున్న వాటన్నిటిని అసలు ఎలా శుభ్రం చేస్తారు, హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎట్లా శుభ్రం చేస్తారు, ఒక్కసారి ఆ పరికరం దగ్గర ఉన్నాం మనం. ఒకసారి లోపలికి వెళ్ళి పూర్తి ఇంకా వివరాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి మిషన్లు, ఏ మిషన్లు ఉంటాయి, అసలు మిషన్ ద్వారా ఉత్తారా, వీళ్ళు ఎట్లా ఉత్తారు, ఎన్ని కేజీల దానికి సంబంధించిన పౌడర్ వాడతారు, అన్ని వివరాలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. ఇక్కడ ఇప్పుడు ఒక మిషన్ మనకు కనపడతా ఉంది. ఇక్కడ చెప్పండి సార్, ఇప్పుడు ఈ మిషన్ ఏమంటారు దీన్ని? వాషింగ్ మిషన్. అంటే ఈ వాషింగ్ మిషన్ అంటే ఎన్ని బట్టలు ఇందులో వేస్తారు? 60 కేజీల బట్టలు పడతాయి. 60 కేజీల బట్టలు పడతాయి. అంటే ఎట్లా? బెడ్షీట్లు 60 పడతాయి ఒకసారి. ఓకే. 60 అంటే కేజీల లెక్క ఉంటుందా, బట్టల బ్లాంకెట్ల లెక్క పడతాయి? లెక్కనే 60 బెడ్షీట్లు వేస్తాం వేసినప్పుడల్లా. ఓకే. అంటే 60 కేజీలకు 60 బెడ్షీట్. అంటే ఎన్ని కేజీల పౌడర్ వాడతారు? అంటే సబ్బు వాడతారా, షాంపూలు అదేమంటారు, సర్పు వాడతారా, అసలు ఏం వాడతారు? ఇలా సోడా, బ్లీచింగ్ వాడతాం, సబ్బు వాడతాం. ఒక సబ్బు 100 బట్టలకు 1 కిలో సోడా, 1 కిలో బ్లీచింగ్, ఒక సబ్బు, ఒక నీళ్ళ మందు 100 గ్రాముల నీళ్ళ మందు 100 బట్టలకు. ఉన్నాయి. ఒకసారి చూపిస్తారా? ఇది బ్లీచింగ్. ఇది బ్లీచింగ్. ఓకే. ఇది సోడా. ఓకే. ఇది అదే బ్లీచింగ్ సోడా అది. ఓకే. ఓకే. అంటే ఇది 60 బెడ్షీట్లకు 1 కేజీ చొప్పున. 100 బెడ్షీట్లకు లెక్క చెప్తాను. ఓకే. ఓకే. 100 బెడ్షీట్లకు 1 కిలో సోడా, 1 కిలో బ్లీచింగ్ వేస్తాం, ఒక సబ్బు 100 బట్టలకు, ఒక నీళ్ళ మందు 100 గ్రాములు వేస్తాం. అంటే ఇక్కడ ఉన్నది ఇది ఏంది? ఈ మిషన్ ఏమంటారు దీన్ని? ఇది డ్రై అయినాక పిండుతుంది. ఇది వాషింగ్ మిషన్ షాప్ చేస్తుంది. ఓకే. ఇదేమో పిండి వేస్తుంది. ఓకే. ఇది పిండాక తీసి బయట ఆరేసుకుంటాం. ఒకవేళ ఎండ లేకుంటే ఆ డ్రైయర్లో వేస్తాం. అంటే ఈ రెండు కూడా బట్టలు పిండేటివి. ఓకే. ఓకే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి? 8 సంవత్సరాలు అవుతుంది. ఓకే. అంటే మీకు ఎట్లా సపోర్ట్ గా ఉంటాయా? మంచిగానే పనిచేస్తున్నాయి. ఓకే. ఓకే. ఇక్కడ ఉన్న మిషన్ ఏంది? అది పెద్ద మిషన్. ఇది అదే డ్రై. ఇది అదే మిషన్. ఇది డ్రై మిషన్ ఇది. ఓకే. ఓకే. ఈ రెండు డ్రై చేస్తాయి, రెండేమో వాషింగ్ చేస్తాయి. ఇలా ఎన్ని కేజీల వరకు బట్టలు వేయచ్చు? అంటే ఎన్ని బట్టలు వేయచ్చు ఇలా? 60 వేస్తాం వేసినప్పుడల్లా. ఓకే. అంటే పిండి పెడుతుంది. ఇక వర్షాకాలంలో అది ఇది ఓన్లీ డ్రై. అంటే ఇది వాష్ చేయడం కానీ ఈ తర్వాత డ్రై చేయడం. ఓకే. టోటల్ గా డ్రై చేసి ఇస్తుంది మీకు ఇది. ఓకే. ఓకే. ఇక్కడ అంటే ఇల్లు ఇన్ని కేజీల బట్టలు వేస్తారు? ఇల్లు కూడా 60 బెడ్షీట్లు వేస్తాం. 60 బెడ్షీట్స్ ఒకసారి. అంటే ఇక్కడ వేసిన బట్టల్ని ఎక్కడ అసలు ఆరేయడం? ఎక్కడ ఆరేసేది ఉండదు, ఇల్లు మడత పెట్టుకునే ఉంటుంది. ఓకే. డైరెక్ట్ తీసి మడత పెట్టుకోవడం. వర్షాకాలం. ఓకే. ఓన్లీ వర్షాకాలం మాత్రమే దీన్ని వాడతాం. ఇక వానకాలంలో అయితే ఇది, ఎండాకాలంలో అయితే బయట వేసుకుంటాం. ఇంకొకటి ఉంది, అది ఇస్త్రీ చేస్తాం. బెడ్షీట్లు ఇస్త్రీ అవుతాయి. ఈ ఇస్త్రీ అయినాక మడత పెట్టి ఏ వార్డుకు ఆ వార్డు లెక్క చూసుకొని ఆ వార్డులకు మేము బండి మీద పెట్టుకొని పోయి ప్రతి హెడ్ నర్స్ సిస్టర్లమ్మలకు మేము అప్పచెప్పి వస్తాం. జనరల్ గా ఇస్త్రీ చేయడం అంటే ఇట్లా మన 8 కేజీల వెయిట్ తోటి ఉన్నటువంటి దాంతో చేస్తాం. కానీ ఇది ఎట్లా అంటే ఎట్లా చేయడం? ఓన్లీ బెడ్షీట్ల వరకే. ఇది బెడ్షీట్ల వరకే ఇస్త్రీ. ఇక చిన్నవి అయితేనేమో ఇనుప పెట్టెలు ఉన్నాయి, అది కరెంట్ పెట్టే ఉన్నాయి. అంటే ఇది పెద్ద మిషన్. ఇది పెద్దది. ఓకే. అంటే ఇట్లా ఎన్ని చేయొచ్చు? రోజుకి ఎన్ని చేస్తారు? ఇట్లా మేము మాకు వచ్చే వర్క్ మొత్తం ఇలా చేసుకొని పంపిస్తాం. అంటే అన్ని బట్టలు ఇందులోనే చేస్తారా? అంటే ఇస్త్రీ బెడ్షీట్ల వరకు ఓన్లీ బెడ్షీట్స్ వరకే చేస్తారు. మిగతా చాలా అవసరం లేదు. మిగతా అంటే డాక్టర్లే అక్కడ చేతితో చేస్తాం. ఆపరేషన్ థియేటర్లో వాడేటువంటి అంటే ఓటీలో వాడేటువంటి బ్లాంకెట్లని, బెడ్షీట్స్ని, తర్వాత డాక్టర్లు వేసుకున్నటువంటి షర్ట్స్ని అవి ఎలా ఉతుకుతారు, అసలు ఎలా వాడతారు అనే విషయాన్ని పూర్తిగా ఇంకా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏం బట్టలు ఇవి? ఈ ఆపరేషన్ థియేటర్ బట్టలు ఇప్పుడు గౌన్లు, అబ్రాన్ షీట్లు, టవలు, మళ్ళీ మాస్క్, లంగా కోటు, డాక్టర్ వేసుకునేవి అన్ని శుభ్రంగా పేషెంట్లకి లంగా కోట్ వేస్తారు. ఈ డాక్టర్లు వేసుకునేవి అంగీలు వేస్తారు. మళ్ళీ ఆపరేషన్ చేసేటప్పుడు ఆ అబ్రాన్ షీట్ వాడతారు, టవల్ వాడతారు, మళ్ళీ బెడ్షీట్ కూడా వాడతారు. అన్ని తెచ్చి శుభ్రంగా ఉతికి చెప్తాం. 25 ఏళ్ల నుంచి చేస్తున్నాం ఇక్కడ మేము పని. అట్లా రెగ్యులర్ గా ఇవి
అంటే రక్తంతో కూడుకున్న బట్టలు ఇవన్నీ ఉంటాయి. మీరు రెగ్యులర్ గా ఉతుకుతా ఉంటారు, అంటే మీకు తినేటప్పుడు కానీ ఇండ్లల్లో అంటే మీ కుటుంబ సభ్యులు అసలు ఎట్లా చూస్తారు మిమ్మల్ని? మమ్మల్ని ఎట్లా చూస్తారంటే, కాకపోతే కరోనా వచ్చినప్పుడు ఇబ్బందిగా చూసిర్రు, ఇప్పుడైతే పర్వాలేదు. ఇంకా మా పని మేము చేసుకొని పోతుంటాం. అంటే కరోనా టైంలో అసలు ఎట్లాంటి ఇబ్బంది అయింది మీకు? ఎట్లా అంటే ఇబ్బంది అయిందంటే, వీళ్ళు హాస్పిటల్కి వెళ్తురు కాబట్టి వీళ్ళతో మాట్లాడొద్దు, రావద్దు ఇంట్లోకి అని పక్క పక్కన ఉండ్రు వేరే వాళ్ళు. అట్లా ఇప్పుడైతే పర్వాలేదు ఇక అట్లా. ఇది వాడుకొని పోయినప్పుడు ఇంట్లోకి పోగానే స్టార్టింగ్ ఇంట్లోకి వెళ్ళాం, బాత్రూమ్ లకే ఫస్ట్ స్నానం చేసినాకనే ఇంట్లోకి వెళ్తాం. అట్లా అంటే ప్రతిరోజు అవి రెగ్యులర్ గా చేస్తారు కాబట్టి డస్ట్ రూమ్ లో ఇంట్లో వాళ్ళకి కూడా వస్తుంది అనేసి ఇంట్లో బయట చేసే ఇంట్లోకి వెళ్తాం. అంటే రెగ్యులర్ గా ఎన్ని బట్టలు ఉత్తారు ఇట్లా? కేసులను బట్టి ఉంటది సార్, రోజు ఒక 10-20 కేసులు అని ఉంటాయి. 20 కేసులు అవుతాయి. ఇంకా ఎమర్జెన్సీ కేసులు 10 కేసులు 15 కేసులు అయితే పక్కా అవుతాయి. ఆ తర్వాత మళ్ళా ఎమర్జెన్సీ గిట్ల వస్తే చేస్తూనే ఉంటారు. ఇక ఎప్పుడు బంద్ అయ్యేది ఏమి ఉండదు థియేటర్, కాకపోతే రోజు ఇస్తాం, రోజు తెస్తాం, రోజు ఇచ్చేస్తాం అట్లా. అంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఏమన్నా ఇట్లా ఇబ్బంది అంటే ఇక అప్పుడప్పుడు గలీజ్గా బట్టలు ఉన్నప్పుడు వాంతికి కూడా వస్తది, జ్వరం కూడా వస్తది. ఇక కానీ మేము ఇక చేసుకుంటా పోతున్నాం ఇట్లా అట్లా. ఇక్కడ ఏం మడత పెడుతున్నారు? ఈ మడత పెడుతున్నాం ఇప్పుడు. అంటే మీరే ఫోల్డ్ చేసి ఇవ్వాలి? మళ్ళీ వాళ్ళు ఫోల్డ్ చేసుకుంటారు, వాళ్ళ ఫోల్డ్ వేరే ఉంటది, మళ్ళీ మా ఫోల్డ్ మేము చేసి ఇచ్చేయాలి అట్లా. అంటే ఇక్కడ ఇస్త్రీ చేసే బట్టలు ఏముంటాయి? ఇక్కడ ఇస్త్రీ ఏమి ఉండదు, చేస్తారు అప్పుడప్పుడు డాక్టర్లు ఏజ్ వరకు చేసి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ఇది ఎవరు వాడతారు సార్? ఓటీలా ఇది డాక్టర్ వేసుకొని పేషెంట్ ని ఆపరేషన్ చేస్తారు. డాక్టర్ చేసుకొని ఆపరేషన్ చేస్తారు. ఇది ఓటీ గౌను, ఇది అబ్రాన్ సీటు. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఇట్లా వాడతారు అన్నమాట, పొట్ట మీద వేసి దీంట్లో బేబీని తీస్తారు. ఇక ఇది వాడతారు. ఇది ఓటీ ఇదే, ఇది కూడా అదే. ఇది మార్క్స్ అంటారు. ఇది ఇట్లా ఆపరేషన్ చేసినప్పుడు బేబీని తీసినప్పుడు ఇట్లా తీసి ఇట్లా దీంతో అద్దుతారు. బెడ్ వెళ్తేప్పుడు దీంతో వాడతారు దీన్ని. ఇది మార్క్స్ అంటారు. అవన్నీ ఇది టవల్, ఇది కప్పుతారు పేషెంట్ కి. థియేటర్లకు వెళ్ళినప్పుడు ఇది పైన కప్పి ఆపరేషన్ చేస్తారు. ఇది గర్భసంచి ఆపరేషన్ కి ఇది వాడతారు. ఇప్పుడు మనకి హెల్త్ బాగాలేక గర్భసంచి తీసేయాలంటే ఇది వాడతారు. ఇదేమో డాక్టర్, ఇది సిస్టర్ వేసుకుంటది. ఇగో ఇది ఈ గౌను అక్కడ థియేటర్ లో సిస్టర్ ఉంటది కదా, ఇది వాడతారు. ఓటీలా సిస్టర్ వేసుకొని చేస్తది థియేటర్ లో. ఇది గర్భసంచి ఆపరేషన్ చేసే వాళ్ళకి ఇది వాడతారు. ఇది వాడతారు, ఈ బట్టలు వాడతారు. మళ్ళీ కడుపుతో ఉన్నప్పుడు ఇది కడతారు. ఇంకా లోపల తీసుకుపోతారు అప్పుడు థియేటర్ కి కడుపుతో ఉన్నామని ఇది కడతారు. ఈ లంగా కట్టి ఇగో ఈ అంగి వేస్తారు. ఇది కూడా ఓటీ తెలుసు అన్నట్టు ఈ పేషెంట్లకి కడుపుతో ఇది తెలుసు. చూశారు కదా నల్లగొండ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి దోబీల పరిస్థితి. వీళ్ళు గత 25 సంవత్సరాల నుండి ఉదయం 7 గంటలకు అంటే ఉద్యోగానికి వస్తూ సాయంత్రం 7 గంటల వరకు రెగ్యులర్గా వాళ్ళు కష్టపడుతూ, అంటే వాళ్ళు కులరీత్యా వాళ్ళు చేసుకున్నటువంటి ఈ జాబుని నమ్ముకొని ఎప్పటికీ వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళకు ఆర్థికంగా అంటే కుటుంబం కూడా గడవని పరిస్థితి ఉన్నది. వాళ్ళు గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళని గవర్నమెంట్గా తీసుకున్నప్పుడు వాళ్ళని బాగా డబ్బులు ఇచ్చి వాళ్ళు వర్క్ చేయించుకునే వాళ్ళు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఇచ్చేటువంటి డబ్బులు నెలకు 10,000 రూపాయలు. ఆ 10,000 గడవక వాళ్ళ కుటుంబ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నారు. ఏమని? మమ్మల్ని రెగ్యులర్ చేయండి, మమ్మల్ని కూడా ఉద్యోగులుగా చేయండి, మమ్మల్ని కూడా కాపాడండి. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న దోబీల్ని, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దోబీల్ని ఎవరినైనా సరే మమ్మల్ని రజకుల్ని కాపాడని చెప్పేసి వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. ఇప్పుడు అంటే గతంలో వాళ్ళు చేతులతో ఉతికిన వాళ్ళు, ఆ చేతులతో ఉతికినప్పుడు ప్రభుత్వం వాళ్ళని ఆ హక్కున చేర్చుకొని వాళ్ళకి ఎంతో అంత డబ్బులు ఇచ్చేది. అంటే ఇప్పుడు మిషన్లు వచ్చిన తర్వాత చూస్తున్నాం మనం, ఎంత పెద్ద పెద్ద మిషన్లు వచ్చిన తర్వాత వాళ్ళని చేసే టైంలో ఇక్కడ ఉన్నటువంటి దళారుల చేతుల పడ్డాక మా బతుకులు ఆగమని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉండండి సుమన్ టీవీ, నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్.